ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఎలాగోలా తీసుకొచ్చేస్తే అయిపోయేది కదా. ఆ రాక్షసుల దగ్గర తన్ని ఎలా వదిలేసొచ్చావు? నేను ఎలాగైనా తీసుకురావాలని అనుకున్నాను, కానీ అక్కడి నుంచి రావడానికి జానకి ఒప్పుకోలేదు. ఒప్పుకోలేదా? ఏ? ఆ ఇంట్లో దుర్గ ఉంది. దుర్గ అక్కడున్నాడు ఏంటి? ఆ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవడం కోసమే జానకి అక్కడ ఉండిపోయింది. ఆ మృగాల మధ్య దుర్గ ఇబ్బంది పడుతుందనేది మాత్రమే జానకి అర్థమైంది, కానీ దుర్గకున్న సమస్య ఏంటనేది తెలియలేదు. దుర్గ కూడా చెప్పడం లేదంట. అదేంటో తెలుసుకొని దుర్గ సమస్యని ఎలాగైనా తీర్చాలని జానకి డిసైడ్ అయింది. అత్తయ్య, జానకి గురించి మీకు తెలిసిందే కదా, తన మనసు చెప్పిందే చేస్తుందే తప్ప ఎవరి మాట వినదు. అందుకే నేను తన నిర్ణయానికి తలొంచాను. ఆ రాక్షసుల నుండి జానకిని కాపాడడం కోసం నేను రోజు ఆ ఇంటికి వెళ్ళి ఏర్పాటు చేసుకున్నాను. ఏంటయ్యా ఇదంతా? అన్ని సమస్యలు తీరిపోయాయనుకుంటే మళ్ళీ కొత్త సమస్యలు వచ్చి పడ్డాయి. ఆ రౌడీ విధవ ఎవరిని చంపితే జానకి వెళ్ళి కేసు పెట్టాల్సిన పనేంటి అసలు? దానికి ఎన్నిసార్లు చెప్పినా అర్థమే అవ్వదు. ఎదుటి వాళ్ల కోసం ఆరాటపడి ఎప్పుడు ఏదో ఒకటి తల మీదకి తెచ్చుకుంటూనే ఉంటుంది. ఆ రాక్షసుల నుంచి మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకుంటారో, దుర్గని ఎలా కాపాడతారో నాకేం అర్థం కావట్లేదు. అది అర్థం కావాలంటే ముందు ఆ ఇంట్లో పరిస్థితులేంటో, ఆ మనుషులకి దుర్గకున్న సంబంధం ఏంటో క్లారిటీ రావాలి. అంతవరకు కాస్త తెలివిగా నడుచుకోవాలి. ఏ ఒక్కరి మీద అనుమానం వచ్చినా అందరూ ప్రమాదంలో పడతారు. కాస్త జాగ్రత్తగా మలుచుకోండి బాబు. మీరేం కంగారు పడకండి, ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను. జానకిని సేఫ్గా మళ్ళీ ఇంటికి తీసుకొచ్చే బాధ్యత నాది. ఇదంతా సెట్ అవ్వడానికి కాస్త టైం పడుతుంది. అప్పటి వరకు అమూల్యకు మాత్రం ఈ విషయం తెలియకూడదు. జానకి ప్రమాదంలో ఉందని తెలిస్తే అమూల్య తట్టుకోలేదు. కాబట్టి జానకి తిరిగి వచ్చేంత వరకు అమూల్య దృష్టిలో తను వేరే ఊళ్ళో జాబ్ చేస్తున్నట్టే ఉండాలి. ఆ విషయంలో మీరు జాగ్రత్త తీసుకోవాలి. అమూల్య సంగతి నేను చూసుకుంటాను. నువ్వు మాత్రం జానకిని కనిపెట్టుకునుండు బాబు. దానికోసం ఆరాటపడే 2 ప్రాణాలు ఇక్కడ ఉన్నాయని దానికి గుర్తు చెయ్యి. తెగించి నిర్ణయం తీసుకునే ముందు కాస్త కుటుంబం గురించి కూడా ఆలోచించమని చెప్పు. అలాగే అత్తయ్య. మీరు భోంచేశారా? లేదు, నీకోసమే ఎదురు చూస్తున్నాను. పదండి భోంచేద్దాం. ఏందమ్మా? నాకొక సహాయం చేస్తావా? చెప్పండమ్మా. కమలాబాయి దగ్గరికి వెళ్ళి నేను చెప్పమన్నట్టు చెప్తావా? ఏం చెప్పాలమ్మా? జగ్గు జానకిని ఎందుకు ప్రాణాలతో ఉంచాడో నీకు తెలుసు కదా. మీకు కూడా తెలుసు కదమ్మా. నా నోటితో ఎందుకు చెప్పిస్తారు? ఆ విషయం కమలాబాయితో చెప్పగలవా? ఏందమ్మా మీరనేది? గట్ల చెప్తే గా కమలాబాయి సంపి బొందబెడుతుంది. ఆవిడికి తమ్ముడంటే సత్యపూసమ్మా. ఆ లత్కోర్గాడు చేసే లంగ పన్నులు ఏం చెప్పినా ఆమె నమ్మదు. గంతెందుకు, గాంతోని పుస్తగట్టించుకున్న నీ మాటనే నమ్మలేదు. పనిదాన్ని నా మాట ఏడ నమ్ముతుందమ్మా? మరి ఎలా మంగి? కమలాబాయికి తెలిస్తేనే జగ్గు ఆట కట్టించగలం. లేదంటే వాడు జానకి జీవితాన్ని నాశనం చేస్తాడు. మీరేం చెప్తుండ్రో నాకు సమజైతుందమ్మా, కానీ మనం ఏం చేయలేం. ఆ జగ్గు పాపం పండాలని కోరుకోవడం తప్ప. ఆ రోజు కోసం ఎదురు చూస్తూ కూర్చుంటే నాలాంటోళ్ళ ఎంతో మంది జీవితాలు బలవుతాయే. నిజమే.
కానీ గీ పని నాతోని కాదమ్మా. అయితే సరే, ఏమైనా నేనే వెళ్ళి చెప్పేస్తాను. అది కాదమ్మా, ఒకసారి నా మాటినమ్మా. అమ్మా అమ్మా చెప్పేది వినండమ్మా. వదినా, నేను మీకొక విషయం చెప్పాలి. చెప్దు తీగాని, నీకన్నా ముందు మా తమ్మి ఏదో చెప్తా అంటుండు. గా ముచ్చటి ఇన్నాక నీ ముచ్చటింట. నువ్వు చెప్పురా తమ్మి. మంగి పోయిగా పోరిని దోలుకురా పో. గా పెళ్ళెందుకురా? చెప్తా కదక్క, ఉండు. ఏంటి బావా, ఏదో మీటింగ్ పెట్టుకున్నారంట? అక్క, నేను చెప్పేది జర దిమాగ్ పెట్టిను. గీ జానకని ఎతికి సంపమని నువ్వు నాకు చెప్పినావు. నేను కూడా మా బావగిట్ల గానికి కారణమైన గీ జానకిని చూడంగానే ముక్కల ముక్కల కింద నరకాలనుకున్నా. కానీ గీ జానకిని నేను సంక్రాంతి దినం గుళ్ళోనే చూసిన. ఏయ్, సారీ అండి. గాదేనం అంతా చూసినాం గదా, దీనికెంత కొవ్వు. ఎవరైనా ముందు వెనుక చూసుకుని మాట్లాడాలి. ఏందో ఎక్కువ చేస్తున్నావు? నువ్వు తప్పు చేయకు, నిన్ను కూడా కొట్టాల్సొస్తుంది. కానీ నేను గట్ల చూడలేక, నేను జానకిని చూడంగానే మనసు పడ్డా. గది ప్రేమ కాదు అంటే అర్థం చేసుకో నేనేం చెప్తున్నాను. కానీ ఈ జానకే బావగెట్ల గానికి కారణమని నాకు తెలియదు. ఎప్పుడైతే తెలిసిందో సంపనీకి సేతులు రాలేదక్క. గా అందమంతా నా చేతులతోనే నలిపేయాలనుకున్నోణ్ణి నరకమంటే ఎట్లా నరుకుతా? గందుకే సంపకుండా ఇంటికి తీసుకొచ్చిన. నా కోరిక తీర్చుకోనీకి నీకు అబద్ధం చెప్పిన. ఇంటికి తీసుకొచ్చిన కాడ్నుంచి రోజుకోసారి గా పిల్లని సతాయిస్తూనే ఉన్నా. నేను చెప్పిన దానికి ఒప్పుకుంటే గెస్ట్ హౌస్కి తీసుకెళ్తానన్నా. ఈ జానకనే కాదక్క, మస్తు మందిని గెస్ట్ హౌస్కి తీసుకుపోయినా. ఈ దుర్గని కూడా గట్లనే పెండి చేసుకున్నా. నీ తమ్ముడు నువ్వు అనుకున్నంత మంచోడు కాదక్క. గలీజ్గాడు, తిరుగుబోతు, మోసగాడు, అసలు భూమి మీద బతకనీకే అర్హత లేనోడు. ఇసంటోడిని సంపేయాలక్క, సంపేయాలి. సంపేయక్క, సంపేయి.
మంగి నా తమ్ముడేం చెప్పిండో గదే మొక్క పూసుకొచ్చినట్టు చెప్పమని గీ దుర్గ నీతో చెప్పింది కదా. మాట్లాడవేందే నిన్ను. అక్క వద్దక్క, గా మంగికేం తెలవదు. మా జగ్గుబాయ్ మంచోడు, నేను గట్ల చెప్పనని దుర్గకి చెప్పింది.